స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 499 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్ గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4లో కూడా ఒక ఇద్దరిని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్ లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్ కు తరలించడం జరుగుతుంది. సో దీంట్లో అక్యూజ్డ్ ఎవరైతే మనకు ఈ రోజు పట్టుబడ్డారో దాంట్లో ఒకరు ట్రాన్స్పోర్టర్, అదేవిధంగా ఇంకొకరు లారీ ఓనర్ కమ్ డ్రైవర్, వీళ్ళు ఈ రోజు పట్టుబడడం జరిగింది. వీళ్ళ పైన కూడా ఇదివరకు A1, A2 పైన కూడా ఇదివరకు పాడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, అదే కాకుండా బీదర్ పోలీస్ స్టేషన్ కర్ణాటక రాష్ట్రంలో కూడా వివిధ కేసులు వీళ్ళ పైన రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా కూడా దీంట్లో మెయిన్ కల్ప్రిట్ వచ్చేసి A3. ఇతని పేరు అమిత్ రోహిదాస్. ఇతను బయ్యర్ కమ్ రిసీవర్. ఇతను జల్గాం డిస్టిక్ మహారాష్ట్ర స్టేట్ కు సంబంధించిన వాడు. అదే విధంగా A4 ఎవరైతే దేవరాజ్ హరిజన్ అలియాస్ హరి ఉన్నారో ఇతను సప్లయర్, ఒరిస్సా స్టేట్ నుంచి కూడా ఇతను సప్లయర్. సో టోటల్ గా కూడా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సుజాత నగర్ పోలీస్ టీమ్, అదేవిధంగా సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టుకు కూడా తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు జిల్లా వారీగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ సంవత్సరంలో 2025లో ఇప్పటి వరకు సుమారు 5200 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో నియర్లీ 185 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో కూడా 5200 కేజెస్, 185 మెంబర్స్ అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ గాంజా కేసెస్లలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను అరెస్ట్ చేయడమే కాకుండా వీళ్ళు ఈ డబ్బులతోటి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే కొన్నారో అవి కూడా మనము సీజ్ చేసి అటాచ్ చేయడం జరిగింది. వివిధ కేసులలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో, అదే విధంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ అండ్ ఏడుల బయారం పోలీస్ స్టేషన్స్ లో ఏవైతే కేసెస్ అయినాయో వాళ్ళ దాంట్లో ప్రాపర్టీ కూడా సీజ్ చేసి కోర్టుకు అటాచ్ చేయడం జరిగింది. అది కాకుండా మనకు డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయిలలో, స్కూళ్ళలో, కాలేజీలలో కూడా నిర్వహించడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా కూడా మనకు డిటరెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలంటే ప్రాపర్టీ అటాచ్మెంట్ ఒకటి. అది కాకుండా మనకు ఇప్పుడు పీడీ యాక్ట్ కూడా ఒక 3 మీద ప్రపోజల్స్ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ మంత్ లో వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ అనేది ఇనిషియేట్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా లోకల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో కూడా ఎక్కడైతే గాంజా హాట్స్పాట్స్ ఏవైతే లైక్ సెక్లూడెడ్ ప్లేసెస్ ఉండి ఐసోలేటెడ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ గాంజా కన్సంప్షన్ కూడా అవుతుందని మాకు సమాచారం ఉంది. సో అవన్నిటిని కూడా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేము వాటిని డైలీ విజిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా భద్రాచలం, అశ్వరావుపేట, దమ్మపేట ఈ ఏరియాలలో కూడా 24/7 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా కూడా మనకు జిల్లాలో కూడా టాస్క్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. లెడ్ బై రమాకాంత్ సిఐ, ఎస్ఐ ప్రవీణ్ అండ్ రామారావు అండ్ సిబ్బంది. వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రంలో ఎక్కడ లేనన్ని సీజర్స్ కూడా వీళ్ళ ఎఫర్ట్స్ తోటి మనము మన జిల్లాలో చాలా వరకు సీజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకు నార్కోటిక్ డాగ్స్ ను కూడా ట్రైన్ చేసి దానిపైన కూడా మనము వాటి హెల్ప్ కూడా తీసుకొని మనం కొన్ని కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కాకుండా వీ హ్యావ్ లైక్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఆ శాంపిల్స్ తీసుకొని కూడా ఎవరైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనము కాలేజీలలో కూడా పైలట్ మోడ్ లో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా లైక్ రానున్న రోజులలో కూడా ఇంకా లైక్ ఇంటెన్సివ్ గా చేసి మాక్సిమం కూడా డ్రగ్స్ లేకుండా చేయడం అనేది తెలంగాణ పోలీస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ యొక్క దృఢ సంకల్పం. అంతేకాకుండా ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఐ రిక్వెస్ట్ కాలేజ్ కానీ స్కూల్ మేనేజ్మెంట్, అదే విధంగా తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళ దృష్టికి ఏమన్నా వచ్చినా కూడా వెంటనే లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తే కేసెస్ అని కాదు, ఫస్ట్ కన్జ్యూమర్ లెవెల్లో ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి
డిఅడిక్షన్ సెంటర్స్కు పంపించే బాధ్యత పోలీస్ది. అదే కాకుండా ప్రెస్ మీడియా మీరందరికి కూడా లైక్ చాలా బాధ్యత ఉంది మనకి ఈ సమాజంలో. ఇటువంటి ఇష్యూస్ మీకు ఎక్కడ కూడా నోటీస్కి వస్తే వెంటనే లోకల్ ఎస్హెచ్ఓస్ కావచ్చు, డిఎస్పీస్ కావచ్చు, ఆర్ పర్సనల్గా నాకైనా మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే డ్రగ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.